పాండవులు కౌరవులు యుద్ధం చేసుకున్నప్పుడు పాండవులందరూ కౌరవుల్ని చంపేసినప్పుడు అప్పుడు పాండవులకి వీళ్ళందరిది సేమ్ గోత్రం కాబట్టి గోత్ర హత్య పాపం అనేది ఒకటి జరిగింది అన్నట్టు. జరగడం వల్ల పాండవులకి సమ్ డిసీజెస్ రావడం సంథింగ్ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి ఏదో ఒక థింగ్ నడుస్తుంది అని. అందుకోసం అని చెప్పేసి వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా గోహత్య పాపం జరిగింది కదా, అందుకోసం మాకు హెల్త్ మంచిగా ఉండట్లేదు, అన్నీ మంచిగా ఉండట్లేదు, ఏం చేయాలి అని అడిగితే అప్పుడు శివుడిని కేదార్నాథ్లో శివుడు శంకరుడు ఉంటాడు, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకో, అక్కడ దర్శనం దొరికితే నీకు పాపం పోతుంది, నీకు మన స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి అని వేదవ్యాసుడు చెప్తాడంట. అప్పుడు వీళ్ళు సరే అని చెప్పేసి స్టార్ట్ అవుతారు, వెళ్ళి చూద్దాము కేదార్నాథ్ మన దర్శనం కోసం అని చెప్పేసి వెళ్తే ఆ విషయం శంకరుడికి తెలిసి శంకరుడు సపరేట్గా అక్కడి నుంచి గుప్తకాశి అనే ప్లేస్లో, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో వచ్చి ఇక్కడ దాక్కొని ఉంటాడు అన్నట్టు. ఇక్కడ దాక్కొని ఉన్నప్పుడు అప్పుడు లైక్ వాళ్ళు శివుడి కోసం వెతుకుతున్నప్పుడు శివుడు వేరే రూపంలో ఆవు రూపంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న విషయాన్ని పాండవులు గమనించి అందులో భీముడు వచ్చేసి ఆ ఆవు కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయినప్పుడు బేసిక్గా అది 5 పీసెస్ లాగా అయిపోతాయి. ఆ 5 పీసెస్ ఏదైతే అవుతున్నాయో వాటిని పంచకేదార్ అంటారు. ఆ పంచకేదార్లో ఒక కేదార్ వచ్చేసి మనం వెళ్ళిన కేదార్నాథ్, ఇంకా 5 వేరే వేరే ప్లేసెస్లో వేరే వేరే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ గుడి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివుడు వచ్చి ఉన్నాడు అని మనకు అర్థమైందో అప్పుడు పాండవులు ఈ గుడి కట్టిస్తారు అన్నట్టు. గుడి కట్టించేసి ఇక్కడ శివుణ్ణి ఏమంటారు ఆటోమేటిక్ అప్పుడు శివుడు ఇక్కడ స్వయంభులాగా వెలుస్తాడు. అండ్ ఎట్ ద సేమ్ టైము అలా 2 దారులు కూడా పెట్టిండు. అది ఎక్కడి నుంచి వస్తే ఏంటిది అనేది ఎవరికి తెలియదు, కానీ ఒకటి వచ్చేసి గంగ, ఒకటి వచ్చేసి యమున అని అంటారు. తర్వాత ఇంకా ఏం చేయాలని అర్థం కానప్పుడు పార్వతీదేవికి తపస్సు చేస్తారు. పార్వతీదేవి అప్పుడు డైరెక్ట్గా రాకుండా అర్ధనారీశ్వర రూపంలో వస్తుంది. అదే అర్ధనారీశ్వర